Next question number 4. Question number 4 ఏంటి? if the roots of the equation if the roots of the equation x1 square minus a1 square x1 square minus a square into m square minus 2x1 y1 m plus y1 square plus b square is equal to 0 are the slopes of two perpendicular lines. Slopes of two perpendicular lines. Two perpendicular lines అయితే of two perpendicular lines intersecting at P. Intersecting at P x1 comma y1 P x1 comma y1, then the locus of P is ఇది క్వశ్చన్. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ యొక్క రూట్సే స్లోప్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ పి x1 కామా y1 అంటే x1 కామా y1 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుని లైన్స్ యొక్క స్లోప్సే దీని యొక్క రూట్స్. అర్థమవుతుందా? క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకే, సొల్యూషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీని రూట్స్ x1 x2 అనుకున్నాం అనుకోండి. రూట్స్ x1 అండ్ x2 అయితే సమ్ ఆఫ్ ది రూట్స్కి మనకు ఫార్ములా తెలుసు. సమ్ ఆఫ్ ది రూట్స్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 x2 ఈజ్ ఈక్వల్ టు c బై a. ఈ రెండు ఫ్యాక్ట్స్, ఈ ఫ్యాక్ట్ గుర్తుండాలి మనకి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అయితే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ వస్తాయి? 2 రూట్స్ వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ వస్తాయి. ఆ 2 రూట్స్ని మనం x1 కామా x2 అనుకున్నాం అనుకోండి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏ విధంగా వస్తాయి? సమ్ ఆఫ్ ది రూట్స్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a బై దీస్ ఈక్వేషన్. b అంటే ఇది a అంటే ఇది b బై a మైనస్ b బై a. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ c బై a. ఇది ఫార్ములాస్ మనకు తెలిసి. ఈ ఫార్ములాస్ ఎందుకు చెప్పాను? మనకి ఈ ఫస్ట్ పాయింట్ కంటే కూడా ఈ సెకండ్ పాయింట్కి ఇంపార్టెంట్. x1 x2 ఈజ్ ఈక్వల్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 x2 ఈజ్ ఈక్వల్ టు c బై a. ఈ ఈక్వేషన్ ఇదైతే, బట్ మనకి ఈక్వేషన్ ఇచ్చింది ఏంటిది? ఏ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి? x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇంటూ m స్క్వేర్ మైనస్ 2x1 y1 m ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇక్కడ చూడండి, దీంతో కంపేర్ చేసి చూస్తే m స్క్వేర్ m ఇక్కడ ఇది ఎలా పెట్టుకున్నా, ఇది మొత్తం c, ఇది మొత్తం b, ఇది మొత్తం c అనుకుంటే cm స్క్వేర్ ప్లస్ bm ప్లస్ c అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎల్లో ఉంది, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైల్లో ఉంది. అంతేనా? అంటే దీనికి కూడా 2 రూట్స్ వస్తాయి. ఆ 2 రూట్స్ని ఏమంటున్నాడంటే వాడు, ఆ 2 రూట్సే స్లోప్స్ అంట. దేని స్లోప్స్? పర్పెండిక్యులర్ లైన్స్. 2 పర్పెండిక్యులర్ లైన్స్ పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నటువంటి పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క స్లోప్స్ అంటున్నాడు. ఇలాగ 2 లైన్స్ ఉన్నాయి. ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి? పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. x1 కామా y1 ఈ పాయింట్ దగ్గర ఈ 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి.
అది వల్ల ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నా అంటే వీటి యొక్క లైన్స్ ఏంటనమాట, ఈ ఈ ఈ ఇది ఉంది కదా, ఈ రెండు లైన్స్ యొక్క ఈక్వేషనే ఇది. ఆ ఈక్వేషన్ యొక్క అంటే ఈ రెండు లైన్ల యొక్క స్లోప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీని స్లోపు ఇది L1 అనుకోండి, ఇది L2 అనుకోండి, దీని స్లోపు M1, దీని స్లోపు M2 అనుకోండి. లెట్ స్లోప్స్ ఆఫ్ లైన్స్ M1, M2 అనుకుంటే ఈ స్లోప్సే దీని యొక్క రూట్స్. అంటే దీని కూడా M1 ప్లస్ M2, దీన్ని బట్టి మనం ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మనకి ఏ విధంగా వస్తుందంటే, దీని ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే M1 ఇంటూ M2 ఏంటి, దీని ఫార్ములా ప్రకారం C/A అవ్వాలి. ఇక్కడ C అంటే ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ C/A. C అంటే ఎంత ఇక్కడ, C y1 స్క్వేర్ బై b స్క్వేర్ బై a, x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఇది M1 M2 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. లాజిక్ అర్థమైందా, అక్కడ లాజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ ఏంటంటే నథింగ్ బట్ ఈ టూ పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క ఈక్వేషనే. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూట్స్ ఈ లైన్ యొక్క స్లోప్స్ అనమాట. ఈ రూట్స్, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమైతే ఉన్నాయంటే, లెట్ M1 ఈ విధంగా, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది కానీ x1 x2ని స్లోప్స్ అనుకున్నాం, x1 x2 రూట్స్ అనుకున్నాం, దాని యొక్క ప్రొడక్ట్ C/A. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ MLలో ఉంది అంటే M1 M2ని మనం స్లోప్స్ అనుకోవచ్చు కదా, అందుకే లెట్ స్లోప్స్ ఆఫ్ ది లైన్స్ M1 M2 అనుకున్నాం. ఇప్పుడు దీని ప్రొడక్ట్ ఏ విధంగా వస్తుంది, బై దిస్ ఫార్ములా x1 x2 = C/A అయితే ఈ కేసులో M1 M2 స్లోప్స్ అంటే ప్రొడక్ట్ అంటే M1 ఇంటూ M2 ఈజ్ ఏమవ్వాలి, C/A అవ్వాలి. ఇక్కడ C అంటే y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a అంటే x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. దాన్నే యూజ్ చేసాం ఇక్కడ. ఈ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని, ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ నెంబర్ 1 రాసాం. ఓకే, అండ్ మనకు ఇంకో ఈక్వేషన్ కూడా వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే, ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే అర్థం ఏంటి, ద ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు -1. ఆ ఫ్యాక్ట్ కూడా మనకు తెలుసు. ఇది M1 M2 కాబట్టి M1 ఇంటూ M2 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, -1 అవ్వాలి. ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అంటున్నాడు కాబట్టి. అండ్ ఇంకోటి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x1 y1 కాబట్టి ఆటోమేటిక్ ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంటుంది. అందుకే చూడండి x1 y1 ఇన్వాల్వ్ అయ్యిందో దీంట్లో. దీనికి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి ఈక్వేషన్ ఇది కాబట్టి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x1 y1 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ పాయింట్ ఆటోమేటిక్గా దీంట్లో ఉండాలి. అందుకే ఉంది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి, x1 స్క్వేర్ x1 y1 ఈ పాయింట్ దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుందంటే అర్థం ఏంటి, ఈ కరువు మీద ఈ పాయింట్ ఉంది అని అర్థం. ఓకేనా, ఓకే. సో M1 M2 ఈజ్ ఈక్వల్ టు y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై x1 స్క్వేర్ a స్క్వేర్. నెక్స్ట్ ఈ ఫ్యాక్ట్ యూజ్ చేసుకొని పర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి M1 ఇంటూ M2 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, -1 అవ్వాలి. సో M1 M2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని యూజ్ చేసుకొని ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ ఇచ్చిన ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనకి ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది. ఈ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చింది. ఇప్పుడు రెండుని ఫ్రమ్ 1 and 2 మనం ఏం చెప్పొచ్చు, ఫ్రమ్ 1 and 2 M1 M2 ఈజ్ కూడా దీనికి ఈక్వల్, అలాగే M1 M2 ఈజ్ కూడా దీనికి ఈక్వల్. అంటే ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా అర్థం. అంటే y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఎంప్లాయిస్ y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని ఇటువైపు తీసుకొచ్చేసండి. -1తో మల్టిప్లై చేస్తే x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్, దీన్ని మల్టిప్లై చేసేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి దీని ముందు వస్తుంది ఇది x1 స్క్వేర్, ఇది y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ఇటుకెళ్ళి తీసుకొస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఐ థింక్ దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, p యొక్క లోకస్ అడిగాడు. p యొక్క కోఆర్డినేట్సే దీంట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. x1 y1 దీంట్లో రిఫ్లెక్ట్ అయ్యేంటి p యొక్క కోఆర్డినేట్స్, అంటే ఇదే లోకస్, అంతేనా. సో ఇది లోకస్ అయితే ఫైనల్ ఆన్సర్లో ఏం చేయాలి, x1 ప్లేస్లో x, y1 ప్లేస్లో y
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. మన ఆప్షన్స్ రాసామా? ఆప్షన్స్ రాసుకోలే. ఆప్షన్స్ కూడా రాసుకోండి. ఆప్షన్స్ 1 ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి? ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. థర్డ్ది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఫోర్త్ వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Question number 5. The locus of point P, the locus of point such that the sum of its distances from the points 0, 2, 0, -2 is 6 is. ఓకే సొల్యూషన్. ఇది ఆల్రెడీ ఇది సెకండ్ క్వశ్చన్ ఏదో ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం మనం. ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. ఫార్ములా ఏముంటుంది? పిఏ ప్లస్ పీబీ ఆర్ పిఏ మైనస్ పీబీ అయినా కానీ పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే కండిషన్ ఇచ్చి పీ పాయింట్ ఏ కామా బి, బి పాయింట్ సమ్ ఏ కామా మైనస్ బి ఇచ్చాడు అనుకోండి. దానికి ఫార్ములా ఏంటి? మనం ఏం చేయాలి? ఈ కండిషన్ చెక్ చేసుకోవాలి. పిఏ ప్లస్ పీబీ ఈజ్ కూడా ఇచ్చాడు కాబట్టి కండిషన్ ఓకే. అండ్ కే ఈజ్ ఈక్వల్ టు కేని 2కి కంపేర్ చేసుకొని చూసుకోవాలి. కే నాట్ ఈక్వల్ టు అయితే 1. ఏం ఫార్ములా అది? ఫస్ట్ ఫార్ములా. ఇక్కడ వై కోఆర్డినేట్కి మైనస్ ఉంది కాబట్టి 4y² వస్తుంది ప్లస్ 4 × x - a (² k² - 4b². వై కోఆర్డినేట్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ. అదే ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ అనుకోండి, 4x² ప్లస్ 4 అలాగే ఈ 2 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే. అలాగే ఏ పాయింట్ ఏ కామా బి, బి పాయింట్ మైనస్ ఏ కామా బి. ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ నెగిటివ్ కాబట్టి ఓకేనా. ఇది కే నాట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ కే నాట్ ఈక్వల్ టు 2b. ఇది ముందు చెప్పేస్తాను. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 2b అయితే, రైటా. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే, ఫార్ములా ఫస్ట్ ఫార్ములా కే నాట్ ఈక్వల్ టు 2 కేసులు చెక్ చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఇది ఏమవుతుంది? ఇది 4x² a² ప్లస్ 4 × x - b (² k² - 4a² if k not equal to 2a. సెకండ్ అండి y ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 2 అయితే. ఈ కండిషన్లో ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ అయితే ఈ 2 కండిషన్లు యూజ్ చేసుకొని ఇది ఫార్ములా యూజ్ చేయాలి. వై కోఆర్డినేట్ నెగిటివ్ అయితే ఈ 2 యూజ్ చేసుకోవాలి. మనకి ఇదే క్వశ్చన్ మనకు ఆల్రెడీ ఈ ఎక్సర్సైజ్లోనే ఫస్ట్ క్వశ్చన్ ఆర్ సెకండ్ క్వశ్చన్ మనకు వచ్చింది. ఇది
ఇక్కడ y కోఆర్డినేట్ నెగిటివ్ కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్ములా. అక్కడ మనం ఏం చేస్తాం, k ఈజ్వల్ టు 2b చెక్ చేస్తాం మనం, అంతేనా. ఇక్కడ మనకి a ఈజ్వల్ ఎంత ఇచ్చాడు, a ఈజ్వల్ టు 0 ఇచ్చాడు, b ఈజ్వల్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇచ్చిన పాయింట్స్ ఏంటి మనకి 0,2 0,-2. పాయింట్ ఏ 0,2, పాయింట్ బి 0,-2 అండ్ PA ప్లస్ PB ఈజ్వల్ టు k ఇచ్చాడు. PA ప్లస్ PB ఈజ్వల్ టు 6 ఇచ్చాడు. అంటే k వాల్యూ అంతా k ఈజ్వల్ టు 6. ఇప్పుడు మనం ఏం చేయగలం, k ఈజ్వల్ టు 2b చెక్ చేయాలి. 2b సింప్లస్ k ఈజ్వల్ టు, ఇలాగ రాయకండి, ఇలా అయితే మళ్ళీ కన్ఫ్యూజన్. k వాల్యూ అంతా 6, 2b వాల్యూ అంతా 2b వాల్యూ 2b ఈజ్వల్ టు 2 into 2 దట్ ఈజ్వల్ టు 4. అంటే క్లియర్లీ k నాట్ ఈక్వల్ టు 2b. k నాట్ ఈక్వల్ టు 2b అంటే మనం ఏ ఫామ్లో యూజ్ చేయాలి, ఈ ఫామ్లో యూజ్ చేయాలి. ఈ ఫార్ములాలో మనం ab వాల్యూస్ k వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 into x minus 0 whole square by k square. k square అంటే k అంతా మనకి 6 square మైనస్ 4 into b వాల్యూ అంతా 2 square ప్లస్ 4y square by k square అంటే 6 square ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, డైరెక్ట్గా అంటే 4 into x minus 0 x కాబట్టి x square by 36 minus 16 ప్లస్ 4y square by 36 ఈజ్ ఈక్వల్ టు 1. ఇదేమవుతుంది 4x square by 20 ప్లస్ 4y square by 36 ఈజ్ ఈక్వల్ టు 1. 4 దీంట్లో 5 టైమ్స్, దీంట్లో 9 టైమ్స్. 9 5 0 45 కదా ఎల్సిఎం. 9x square 5y square ఎల్సిఎం 45 కదా, 45 తీసుకుని 2 తీసుకొచ్చారు. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 9x square ప్లస్ 5y square ఈజ్ ఈక్వల్ టు 45 ఇది ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ రాయలేదు, మళ్ళీ ఆప్షన్స్ రాసి క్వశ్చన్ రాసేటప్పుడు మన ఆప్షన్స్ మర్చిపోతున్నాం. ఆప్షన్ నెంబర్ 1 9x square minus 5y square, 9x square minus 5y square is equal to 45. Equation number 2 5x square plus 9y square is equal to 45. Third option 9x square plus 5y square is equal to 9x square plus 5y square is equal to 45. Fourth option 5x square minus 9y square is equal to 45. మనకేమొచ్చింది, నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45 వచ్చింది. 9x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45. సో 9x స్క్వేర్ ప్లస్ ఇది థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఓకేనా, ఫార్ములా గుర్తుంటే ఫార్ములా ఆ విధంగా రాసుకోండి. లేదు అంటే మీరు ఐపీఈ స్టైల్లో ప్రాపర్గా ఐపీఈ స్టైల్లో మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. చెప్పానుగా పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 6 అయితే పిఏ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ పీబీ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి ఐపీకి ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు. ఐపీ ఒకవేళ మనకి ఆ ఫార్ములా గుర్తు లేకపోతే. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 6 ద లోకస్ ఆఫ్ పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాన్ the locus of foot of perpendicular drawn from a fixed point AB to the variable line y is equal to mx comma y is equal to mx, m being variable is ఇది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి, ఆప్షన్స్ ఏమి వచ్చేసాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ నెంబర్ 2 ఎక్స్ ప్లస్ వై
మైనస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి xy మైనస్ bx, xy మైనస్ bx మైనస్ ay ప్లస్ ab ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి 4 ఆప్షన్స్. ద లోకస్ ఆఫ్ పుట్ అప్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ x యాక్సిస్ y యాక్సిస్. ఓకేనా, x యాక్సిస్ y యాక్సిస్ ఇది ఆరిజిన్ అనుకున్నాం. ఆరిజిన్ ద లోకస్ ఆఫ్ పుట్ అప్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఏబీ టు ది వేరియబుల్ లైన్. వేరియబుల్ లైన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx. ఇచ్చిన లైన్ ఏంటి మనకి, y ఈజ్ ఈక్వల్ టు mx ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు mx. దీని నుంచి దిస్ ఎంప్లాయిస్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, y బై x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు mx అంటే అర్థం ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంది. సో m అంటే ఏంటి, స్లోపు. c అంటే ఏంటి, ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్. ఇక్కడ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లేదు, ఓన్లీ mx మాత్రం ఉంది. అంటే c ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. y ఇంటర్సెప్ట్ ఆ విధంగా 0 అయితే ఆ లైన్ ఏమవుతుందంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఈ విధంగా ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలి. y కోఆర్డినేట్ 0, y ఇంటర్సెప్ట్ 0 అయితే ఈ లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. దీని ఈక్వేషన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx. ఈ విధంగా పాస్ అవుతుంది. ఈ లైన్కి మనం పుట్ అప్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ ఏబీ నుంచి పుట్ అప్ పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి. ఇది ఏ కామా బి, ఇది ఏమనుకుంటాం, సమ్ పాయింట్ బి అనుకోండి. మనకి పుట్ అప్ పర్పెండిక్యులర్ అంటే ఇది పర్పెండిక్యులర్. ఈ పాయింట్ యొక్క లోకస్ కావాలి. దీన్ని మనం పి హెచ్ కామా కే అనుకుందాం. పుట్ అప్ పర్పెండిక్యులర్ డ్రా చేసాం ఈ వేరియబుల్ లైన్కి. ఈ వేరియబుల్ నథింగ్ బట్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx. ఈ లైన్ యొక్క స్లోప్ ఏంటి మనకి, m ఈజ్ ఈక్వల్ టు y బై x. అంటే స్లోప్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx. స్లోప్ ఆఫ్, అంతే కదా, స్లోప్ మళ్ళీ సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cలో సీని ఏమంటాం, y ఇంటర్సెప్ట్ అంటాం. mని ఏమంటాం, స్లోప్ ఆఫ్ దట్ పర్టికులర్ లైన్. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c యొక్క స్లోప్ m అనమాట. అంటే దాన్ని బట్టి y ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు y బై x. అంటే స్లోప్ ఆఫ్ దిస్ లైన్ m ఈజ్ ఈక్వల్ టు y బై x. దీని నుంచి మనకు అర్థమైంది ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx లైన్ యొక్క స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y బై x. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ ఇప్పుడు ఈ రెండు కూడా పుట్ట పర్పెండిక్యులర్ డ్రా చేసాం కాబట్టి బి నుంచి ఈ రెండు కూడా ఈ పీబీ లైను అండ్ y ఈజ్ ఈక్వల్ టు mx లైను ఈ రెండు కూడా ఏంటయ్యి, పర్పెండిక్యులర్ అనమాట. అంతేనా? అంటే ఓపీ అనుకోండి, ఓపీ లైను అండ్ బీపీ లైన్ రెండు కూడా పర్పెండిక్యులర్, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కదా. అంతేనా? అంటే ఈ డయాగ్రామ్ నుంచి మనం ఏం చేయొచ్చు, ఓపీ పర్పెండిక్యులర్ టు బీపీ. అంతేనా? ఓపీ అంటే నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్ టు mx లైనే కదా ఇది. అంటే ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్ అంటే అర్థం ఏంటి, స్లోప్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్స్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు -1. కాబట్టి స్లోప్ ఆఫ్ ఓపీ ఇంటూ స్లోప్ ఆఫ్ బీపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, -1 అవ్వాలి. స్లోప్ ఆఫ్ ఓపీ అంటే ఓపీ నథింగ్ బట్ ఏం లైన్ ఇది, y ఈజ్ ఈక్వల్ టు mx లైన్. దాని స్లోప్ ఎంత, m. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత అవుతుంది, ఇది m ఇంటూ స్లోప్ ఆఫ్ బీపీ. స్లోప్ ఆఫ్ బీపీ ఎలా అవుతుంది మనకి, స్లోప్ ఆఫ్ బీపీ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఫార్ములా తెలుసుకున్నాను. కానీ స్లోప్కి ఏ విధంగా 2 పాయింట్ ఫార్ములా నుంచి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది x1 y1 x2 y2 అనుకున్నాం అనుకోండి. y2 మైనస్ y1 అంటే k మైనస్ b బై, లేదంటే ఇక్కడ ఒక ఫార్ములా రాసుకోండి, మీకు గుర్తుందని అనుకున్నా, గుర్తు లేకపోతే ఇఫ్ ఏ x1 y1 b x2 y2 దెన్ అర్థమవుతుందా, జాగ్రత్తగా అర్థం చేయాలి. స్లోప్ ఆఫ్ ఏబి
ఏబీ స్లోప్ ఏమవుతుంది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇలా అన్న రాయొచ్చు, లేదంటే y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఇలా అన్న రాసుకో. రెండింటిలో ఏది రాసినా ఒకటి, ఎందుకంటే y2 పైన ఉంటే న్యూమరేటర్లో y2 ఉంటే ఇక్కడ కింద డినామినేటర్లో x2 ఉండాలి, పైన y1 ఉంటే కింద x1 ఉండాలి, అంతే తేడా. ఎందుకు తేడా రెండింటికి? ఎందుకంటే ఈ రెండింటిని ఫ్లిప్ చేసామనుకోండి ఒక మైనస్ బయటకు వస్తుంది, ఈ రెండింటిని ఫ్లిప్ చేసామనుకోండి ఒక మైనస్ బయటకు వస్తుంది, ఆ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇదే వస్తుంది మనకి. రెండింటిలో ఏ విధంగా రాసినా ప్రాబ్లమే లేదు, ఓకేనా. రెండింటిలో ఫార్ములా ఏ విధంగా రాసుకోవచ్చు. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 బై దిస్ ఫార్ములా మన స్లోప్ ఆఫ్ బీపీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, k మైనస్ b బై h మైనస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత -1. ఓకేనా. సో మనం ఇక్కడ చేయాల్సింది స్లోప్, మనకు దీని స్లోప్ ఏమొచ్చింది y/x కదా, y/x సబ్స్టిట్యూట్ చేయండి, y/x సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేయండి, y ఇంటూ k మైనస్ b బై x ఇంటూ h మైనస్ a ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఎంప్లాయిస్ y ఇంటూ k మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ x ఇంటూ h మైనస్ a, ఓకేనా. ఇది మైనస్ కాదు, మొత్తం దీని ఇటువైపు తీసుకొచ్చేచ్చు, x ఇంటూ h మైనస్ a ప్లస్ y ఇంటూ k మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేస్తాం, h ప్లేస్లో x, k ప్లేస్లో y రాస్తాం కాబట్టి x ఇంటూ x మైనస్ a ప్లస్ y ఇంటూ y మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లాకస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. రిక్వైర్డ్ లాకస్ ఏమి ఇచ్చాడు, x ఇంటూ x మైనస్ a ప్లస్ y ఇంటూ y మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడ ఉంది ఆప్షను, x ఇంటూ x మైనస్ a, y ఏంటంటే దీన్ని మల్టిప్లై చేస్తాడు, సెపరేట్ చేసి మనం ఇక్కడ సెపరేట్ చేసాం కదా, మల్టిప్లై చేస్తాడు. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x ఇంటూ x స్క్వేర్ మైనస్ ax ప్లస్ y ఇంటూ y స్క్వేర్ మైనస్ by ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ax మైనస్ by ఈజ్ ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ax మైనస్ by ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ax మైనస్ by ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇదేనా ఆన్సర్, రెండింటిలో ఏదైనా పని. అంటే మనకు ఆప్షన్లో ఏది ఇచ్చాడో దాన్ని మనం మ్యాచ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి vertices of a variable triangle are vertices of a variable triangle are 3, 4, 5 cos theta, 5 sin theta and 5 sin theta minus 5 cos theta, 5 sin theta comma minus 5 cos theta, where theta belongs to R, locus of its orthocenter
సెంటర్ ఈజ్. ఓకేనా. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి? ఆప్షన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8y మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ నెంబర్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ ఆప్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 8y మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఫోర్త్ ఆప్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి 4 ఆప్షన్స్. వేరియబుల్ వర్టిసెస్ ఆఫ్ ఏ వేరియబుల్ ట్రయాంగులర్ 3,4 5 cos θ 5 sin θ. అంటే ఈ ట్రయాంగిల్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఎలానో ఉండొచ్చు. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ వర్టిసెస్ అంతా 3,4. అలాగే బి వచ్చేసి 5 cos θ ప్లస్ 5 sin θ, అలాగే 5 sin θ మైనస్ 5 cos θ. దీన్ని యూజ్ చేసుకుని ఆర్థో సెంటర్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం లెందీ ప్రాసెస్. ఆర్థో సెంటర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం లెందీ ప్రాసెస్ ఇది. బట్ మనం ఒక పని చేయొచ్చు. ఏం పని చేయొచ్చు? ఆర్థో సెంటర్ అడిగాడు మనకి, సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం మనకి చాలా చాలా ఈజీ. దీని నుంచి మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. వద్దేనా? సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం మనకు ఈజీ. అలాగే ఒక కాన్సెప్ట్ని మనం దీన్ని యూజ్ చేసుకొని మనం దీన్ని సింపుల్గా చేయొచ్చు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో సెంటర్, ఇది సర్కమ్ సెంటర్. ఆర్థో సెంటర్ని సర్కమ్ సెంటర్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, బాగానే ఉంది. ఆర్థో సెంటర్ని సర్కమ్ సెంటర్ని, దీన్ని కూడా నేను తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ప్రూవ్ చేసిన తర్వాత ఇది 2:1 రేషియోలో ఏ విధంగా డివైడ్ చేస్తుందో నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఏం చేస్తారంటే ఆర్థో సెంటర్ని సర్కమ్ సెంటర్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ పాయింట్ మనం తీసుకొని ఆర్థో సెంటర్ యొక్క లోకస్ అడిగాడు కాబట్టి ఆర్థో సెంట్రాయిడ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి మనకి? సెంట్రాయిడ్ G ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఇది సెంట్రాయిడ్. ఈజీగా సెంట్రాయిడ్ 3 కోఆర్డినేట్స్ ఇచ్చాడు కాబట్టి 3 వర్టెక్స్ కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకు సర్కమ్ సెంటర్ కావాలి. సర్కమ్ సెంటర్ మరి ఏ విధంగా అవుతుంది? సర్కమ్ సెంటర్ ఈ విధంగా క్వశ్చన్ అడిగాడంటే మనకి ఈజీగా సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉందన్నమాట. అంటే ఏ విధంగా అవకాశం ఉందో చూద్దాం ఒకసారి. సర్కమ్ సెంటర్ అంటే నథింగ్ బట్ ఏంటి? సర్కమ్ సెంటర్ అంటే ఈ విధంగా ట్రయాంగిల్ ఉందనుకోండి, ఈ 3 వర్టిసెస్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ యొక్క సెంటరే సర్కమ్ సెంటర్. ఈ 3 వర్టిసెస్ నుంచి పాస్ అయ్యే యొక్క సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం మనం? సర్కమ్ సర్కిల్ అంటాం. దాని యొక్క సెంటర్ మనం ఏమంటాం? సర్కమ్ సెంటర్ అంటాం. ఓకేనా? ఇదేంటిది? సర్కమ్ సర్కిల్. సర్కమ్ సర్కిల్. ఇదేంటంటే సర్కమ్ రేడియస్, సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ సి. దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కమ్ సర్కిల్ అనుకున్నాం. ఓకే, ఈ ట్రయాంగిల్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాం. ఓకే, దీని నుంచి మనం సర్కమ్ సెంటర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చామంటే బై ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ చూడండి, మనం ఈ సెంటర్ మనం చూసామంటే ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఈ వర్టిసెసే కదా, ఇది వర్టిసెస్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఎందుకని? ఇది రేడియసే కదా సర్కమ్ సెంటర్. ఇది రేడియసే, ఇది రేడియసే. సర్కమ్ రేడియస్ని యాక్చువల్లీ మనం క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. సర్కమ్ రేడియస్, సర్కమ్ సెంటర్. అలాగే ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఈ డిస్టెన్స్ కూడా ఎంత? ఇది కూడా క్యాపిటలరే. అంటే దీని నుంచి మనం ఏం చెప్పచ్చు? సర్కమ్ సెంటర్
3 వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఇది ఒక ఫ్యాక్ట్ ఇన్ సర్కమ్ సర్కిల్. సర్కమ్ సెంటర్ ఈజ్ ఆల్వేస్ లై ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 3 వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అది కాన్సెప్ట్. ఓకే, బాగానే ఉంది. ఎస్ఏ ఎస్బి ఎస్సి 3 డిస్టెన్స్లు ఈక్వల్ అంటే సర్కమ్ సెంటర్ 3 వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనం ఈ 3 కోఆర్డినేట్స్ని 3 వర్టిసెస్ యొక్క కోఆర్డినేట్స్ని మనం కరెక్ట్గా గమనిస్తే 0 0 నుంచి దీని డిస్టెన్స్ ఏమవుతుంది? 3² + 4² స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అవుతుంది. దట్ ఈజ్ కూడా 5 అవుతుంది. అలాగే దీన్ని కూడా మనం తీసుకుంటే 0 0 నుంచి దీని డిస్టెన్స్ అంటే ఆరిజిన్ నుంచి బి డిస్టెన్స్ 0 మైనస్ అంటే 5 cos θ మైనస్ 0 5 cos θ హోల్ స్క్వేర్ అంటే 25 cos స్క్వేర్ θ. ఇది 25 + 25 sin స్క్వేర్ θ. 25 కామన్ తీసేస్తే మనకి ఏమవుతుంది? sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ అది 1 అయిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ మిగులుతుంది. స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ 5 మిగులుతుంది. అంటే ఇది 5 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఇది సిమిలర్లీ ఇది కూడా 5 అవుతుంది. అంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఓకి ఆరిజిన్ నుంచి ఏకి బీకి డిస్టెన్స్ 3 డిస్టెన్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయి. అంటే నథింగ్ బట్ ఏంటి? ఆరిజిన్ ఈజ్ ది సర్కమ్ సెంటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రయాంగిల్. అర్థమవుతుందా? ఓకేనా? అది కొంచెం ఆ క్వశ్చన్ మనం కొంచెం ఆలోచించాలి. ఓకేనా? ఇప్పుడు మన డిస్టెన్స్ ఓఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓఏ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఓ అంటే ఆరిజిన్గా 0, 0, ఏ అంతా 3, 4. ఓఏ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 3 x2 - x1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - అంటే 3 - 0 3 స్క్వేర్ 4 - 0 4 స్క్వేర్ ఇదంతా స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 25 స్క్వేర్ రూట్ అంతా 5. అలాగే ఓబి అంటే ఓ అంటే 0, 0 బి కోఆర్డినేట్స్ ఏంటి? 5 cos θ 5 sin θ. ఇప్పుడు దీనికి ఓబి డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఓబి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 5 cos θ - 0 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 5 cos θ హోల్ స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది? 5 స్క్వేర్ cos స్క్వేర్ θ 5 sin θ - 0 హోల్ స్క్వేర్ అంటే 5 sin θ హోల్ స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది? 5 స్క్వేర్ sin స్క్వేర్ θ. 5 స్క్వేర్ కామన్ తీసామనుకోండి sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ. ఇది ఏమవుతుంది? 1 అయిపోతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది? ఓబీ డిస్టెన్స్ కూడా మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. అలాగే ఓ 0, 0 సి ఏమి వచ్చాడు మనకి? 5 cos θ 5 sin θ - 5 cos θ 5 sin θ - 5 cos θ. అప్పుడు ఓసీ డిస్టెన్స్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 sin θ - 0 5 స్క్వేర్ sin స్క్వేర్ θ ప్లస్ -5 cos θ - 0 అంటే -5 cos θ హోల్ స్క్వేర్ అంటే -5 స్క్వేర్ అంతా 5 స్క్వేర్గా 5 స్క్వేర్ cos స్క్వేర్ θ. దీనికి కూడా 5 స్క్వేర్ కామన్ అవుతుంది. sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ స్క్వేర్ రూట్ ఆఫ్ sin స్క్వేర్ θ + cos స్క్వేర్ 1 అవుతుంది. కాబట్టి 5 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ కాన్సెల్ 5 అంటే ఓసీ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓఏ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఓబీ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. దట్ మీన్స్ అర్థం ఏంటి? మన ఆరిజిన్ ఈ 3 వర్టెసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. అంటే హెన్స్ సర్కమ్ సెంటర్ ఏమవుతుంది అనమాట? సర్కమ్ సెంటర్ నథింగ్ బట్ ఏంటి? ఆరిజిన్ అనమాట. హెన్స్ సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 0, 0 సర్కమ్ సెంటర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, 0. ఇప్పుడు మనకి 0, 0 వచ్చింది. సర్కమ్ సెంటర్ వచ్చింది. సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెంట్రాయిడ్ ఏమవుతుంది? సెంట్రాయిడ్ జీ ఈజ్ ఈక్వల్ టు x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఇది ఫార్ములా. x1 అంటే 3 + 5 cos θ ప్లస్ అంతేనా? చూడండి 3 ఏమి ఇచ్చాడు మనకి? ఇది x1 y1 x2 x3 3 + 5 cos θ + 5 sin θ
3 ప్లస్ 5 కాస్ థీటా ప్లస్ 5 సైన్ థీటా, 5 సైన్ థీటా బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 అంటే 4 ప్లస్ 5 సైన్ థీటా మైనస్ 5 కాస్ థీటా బై 3. ఇది సెంట్రాయిడ్ జీ ఇది. అంతేనా? ఒకసారి చూడండి ఒకసారి మళ్ళీ. 4 ప్లస్ 5 సైన్ థీటా మైనస్ 5 కాస్ థీటా, 5 సైన్ థీటా మైనస్ 5 కాస్ థీటా. ఎస్, కరెక్ట్. ఇది సెంట్రాయిడ్ వచ్చింది. ఓకే, సెంట్రాయిడ్ వచ్చింది, మనకి సర్కమ్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏం చేద్దామని, ఇప్పుడు ఇందాక చెప్పిన ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఓ సర్కమ్ సెంటర్, ఇది జీ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. 2:1 రేషియోలో అంటే ఇది ఇంటర్నల్ డివిజన్ అయితే జీ దీన్ని 2:1 రేషియోలో అవుతుంది. మనకి ఏం కావాలి? ఆర్థో సెంటర్ యొక్క లోకస్ కావాలి. దీనికి డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మన డైరెక్ట్గా 3g 3 టైమ్స్ ఆఫ్ జీ అంటే సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్స్ని మల్టిప్లై చేయాలి. -2 ఇంటూ 2ని సర్కమ్ సెంటర్ యొక్క కోఆర్డినేట్స్తో మల్టిప్లై చేయాలి. ఈ ఫామ్లో యూజ్ చేసి డైరెక్ట్గా మనకి ఆర్థో సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ మనకు వచ్చేస్తాయి డైరెక్ట్గా. ఆర్థో సెంటర్ మనం లోకస్ అదే అనుకున్నాడు కాబట్టి ఆర్థో సెంటర్ మనం ఏమనుకుందాం? h, k అనుకుందాం. h, k ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ జీ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ జీ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ ఏంటి? ఇవి 3 ప్లస్ 5 కాస్ థీటా ప్లస్ 5 సైన్ థీటా బై 3g మైనస్ 2s. 3 ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్ ఈ పాయింట్ మీకు ఇక్కడ అర్థమైంది. యాక్చువల్గా సెంట్రాయిడ్ ఆర్థో సెంటర్ని సర్కమ్ సెంటర్ని 2:1 రేషియోలో సెంట్రాయిడ్ డివైడ్ చేస్తుంది. జీ ఏంటి? ఇంటర్నల్గా 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆర్థో సెంటర్ మనకు కావాలి. ఆర్థో సెంటర్ మనకు తెలియదు, ఈ రెండు మనకు తెలుసు. ఆర్థో సెంటర్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. జీకి ఎస్కి బయట ఉంది. ఎక్స్టర్నల్ డివిజన్ కూడా మనం తెచ్చుకున్నాం. మనం ఎక్స్టర్నల్ డివిజన్ ఇప్పుడు ఏమవుతుంది? ఓఎస్ని ఓ నుంచి ఎస్కి డిస్టెన్స్ ఎంత? 3. అలాగే ఓ నుంచి జీకి డిస్టెన్స్ ఎంత? 2. డిస్టెన్స్ మీన్ రేషియో 3. ఇది మొత్తం 2 + 1, ఇది మొత్తం 3 అవుతుంది, ఇది 2 అవుతుంది. అంటే ఇది మనకి 2:3:2 రేషియోలో ఎక్స్టర్నల్గా డివిజన్ చేస్తుంది ఓ. కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని ఓ ఈజ్ ఈక్వల్ 3g మైనస్ 2s డైరెక్ట్గా రాయొచ్చు. -2 ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఎస్ ఎంత? 2 ఇంటూ 0. ఓకేనా? ఇది మొత్తం ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ హెచ్ మన ఆర్థో సెంటర్ కామా 2 ఇంటూ మళ్ళీ 3 ఇంటూ జీ వై కోఆర్డినేట్ మల్టిప్లై చేయాలి కదా. 3 ఇంటూ వై కోఆర్డినేట్ మల్టిప్లై చేయండి అంటే 4. సెంట్రాయిడ్ యొక్క వై కోఆర్డినేట్ 5 సైన్ థీటా మైనస్ 5 కాస్ థీటా బై 3 -2 ఇంటూ వై కోఆర్డినేట్ ఆఫ్ ఎస్ అంటే 0గా 0. ఇలా మల్టిప్లై చేయలేదు. ఈ రెండింటిని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు డైరెక్ట్ వే. అంటే ఆర్థో సెంటర్కి ఎక్స్టర్నల్ డివిజన్ తీసుకొని డైరెక్ట్గా చేయొచ్చు. లేదంటే సెంట్రాయిడ్ యొక్క ఇంటర్నల్ డివిజన్ తీసుకుని కూడా చేయొచ్చు. అది కూడా చెప్తాను మీకు ఇది అర్థం కాకపోతే. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 2 ఇది 0 అయిపోతుంది. ఈ 3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఇప్పుడు? 3 ప్లస్ 5 కాస్ థీటా ప్లస్ 5 సైన్ థీటా కామా కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 ప్లస్ 5 సైన్ థీటా మైనస్ 5 కాస్ థీటా. 3 క్యాన్సిల్ అయిపోయి ఈ విధంగా వచ్చింది మనకి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇది 5 కాస్ థీటా
థీటా ప్లస్ సైన్ థీటా ఇజ్గుడు హెచ్ మైనస్ త్రీ కింద రాయొచ్చు దీన్ని, హెచ్ మైనస్ త్రీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. తర్వాత సైన్ థీటా మైనస్ 5 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఏం చేస్తారు, స్క్వేరింగ్ అని పోతుంది, స్క్వేర్ చేసి యాడ్ చేయండి. 1 స్క్వేర్ చేసి 2 స్క్వేర్ చేసి రెండింటిని యాడ్ చేద్దాం. 1 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఇది 5 కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇది 1 స్క్వేర్ చేస్తే డైరెక్ట్గా యాడ్ చేసేది దీన్ని. డైరెక్ట్గా యాడ్ చేసేయండి. ప్లస్ ఇది సైన్ థీటా మైనస్ 5 కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ కే మైనస్ 4 హోల్ స్క్వేర్. స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం, అటువైపు ఇటువైపు యాడ్ చేస్తాం. ఇదేమవుతుంది, 25 ఓపెన్ చేస్తే 25 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 10 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ ఇదేమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 25 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 10 సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఓపెన్ చేస్తాం. మళ్ళీ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, హెచ్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6h ప్లస్ కే స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8k. ఓకేనా. ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది. 25 కాస్ స్క్వేర్ థీటా 25 కామన్ తీసామనుకోండి, కాస్ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా కామన్ తీస్తే 25 ప్లస్ 25 అవుతుంది, 50 అవుతుంది. డైరెక్ట్గా రాస్తున్నాం. లేదంటే యాడ్ చేసింది 50 కాస్ స్క్వేర్ థీటా, 25 కాస్ స్క్వేర్ థీటా, 25 కాస్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది, 50 కాస్ స్క్వేర్ థీటా. అలాగే సైన్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది, ప్లస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్, సైన్ థీటా క్యాన్సిల్, రెండు క్యాన్సిల్. ఫైవ్ కాస్ థీటా 5 సైన్ థీటా లేదమ్మా, 5 కాస్ థీటా, ఇది 5 సైన్ థీటా, 5 కాస్ థీటా 5 సైన్ థీటా, 5 సైన్ థీటా మైనస్ 5 కాస్ థీటా. ఇక్కడ తప్పు రాసిన చూడండి, ఇక్కడ 5 సైన్ థీటా 5 సైన్ థీటా వస్తుంది. ఇది 5 సైన్ థీటా, ఇది 5 సైన్ థీటా, ఇది 5 సైన్ థీటా. అప్పుడు ఇది ఏమవుతుంది, 5 సైన్ థీటా 5 సైన్ థీటా. ఒకసారి కరెక్ట్ చేసుకోండి అది. అప్పుడు ఇదేమవుతుంది 25, ఇది 25 సైన్ స్క్వేర్ థీటా, 25 సైన్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది, ఇప్పుడు 50 సైన్ స్క్వేర్ థీటా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ 6h మైనస్ 8k ప్లస్ 25. ఓకేనా. ఈ రెండింటిను 50 కామన్ తీసిస్తే 50 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మిగులుతుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇదిని హెచ్ ఉంటే ఎక్స్ స్క్వేర్లో మార్చచ్చుగా, ఎక్స్ స్క్వేర్, దీని వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 25. ఇదేమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అయిపోతుంది. 50 ఇంటూ 1 ఎంత, 50 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 25. 25 ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 25 25 అవుతుంది. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్, ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 25.
ఆప్షన్లో ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ స్క్వేర్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు ఎంత లెందీగా అనిపించదు, ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీరు ఈజీగా చేయగలరు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -6x -8y -25 ఈజ్ఈక్వల్ టు 25 వచ్చింది కదా, ఈజ్ఈక్వల్ టు 25 ఇటువైపు తీసుకుని -25 అవుతుంది కదా. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 7. మీరు ట్రై చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఎక్స్టర్నల్ డివిజన్ డైరెక్ట్గా చేసి చెప్పేసాను. ఇది ఆదో సెంటర్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్ 2:1 రేషియోలో అర్థమైందా. మీరు డైరెక్ట్గా దీన్ని ఇంటర్నల్ డివిజన్ యూజ్ చేసి చేయొచ్చు. ఇంటర్నల్ డివిజన్ అంటే జీ కోఆర్డినేట్స్ ఏమవుతాయి, జీ కోఆర్డినేట్స్కి ఈక్వల్ చేయడం. ఇది జీ కోఆర్డినేట్స్ ఏమిచ్చాయి మనకి, జీ కోఆర్డినేట్స్ సమ్ వచ్చినాయి కదా, ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమనుకుంటారు, ఆదో సెంటర్ H, K అనుకున్నాం, ఇది 0, 0 అనుకున్నాం. కాబట్టి దీన్ని 2:1 రేషియోలో డివైడ్ చేసి డైరెక్ట్గా చేయొచ్చు. మీరు 2:1 రేషియోలో మనం ఇంటర్నల్ డివిజన్ చేసి డైరెక్ట్గా చేయొచ్చు. నేనేం చేశాను, ఓని ఎక్స్టర్నల్ డివిజన్గా చేసి డైరెక్ట్గా చేశాను అనమాట. అంతే తేడా, దానికి దీనికి తేడా. మీరు ఇఫ్ యూ వాంట్ టు ట్రై, మీరు ఇంటర్నల్ డివిజన్ ట్రై చేసి చూసుకోవచ్చు. ఆన్సర్ విల్ బి ద సేమ్, ఓకేనా. సో ఇంకోటి మనకి ఏం చెప్పాను నేను, ఆదో సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ద లైన్ జాయినింగ్ ది ఆదో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ డివైడెడ్ బై ది సెంట్రాయిడ్ ఇన్ 2:1 రేషియో. ఇది ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఇది ఏ విధంగా అనేది పనిలో పని ఇక్కడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ట్రయాంగిల్ ఉందనుకున్నాం, ఇది ఏ, ఇది బి, సి, ఓకేనా. ఇప్పుడు ఆల్టిట్యూడ్ దీనికి ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డ్రా అని చెప్తాం కదా. పర్పెండిక్యులర్ ఎలా డ్రా చేసాం అనుకోండి, దీన్ని ఏమంటాం ఆల్టిట్యూడ్. ఏ నుంచి వర్టిసెస్ నుంచి ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దీన్నే ఆల్టిట్యూడ్ అంటాం. అలాగే ఇది ఇలాగ ఒక ఆల్టిట్యూడ్ వస్తుంది, ఇలాగ ఒక ఆల్టిట్యూడ్ వస్తుంది. ఈ ఆల్టిట్యూడ్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఆదో సెంటర్ అనుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ కట్ అవుతుంది, దీన్ని ఆదో సెంటర్ అనుకున్నాం. ఇది ఆదో సెంటర్ ఓ. అలాగే మీడియన్స్ కూడా డ్రా చేస్తాం కదా మనం. మీడియన్స్ అంటే అర్థం ఏంటి, మీడియన్స్ అంటే ఆపోజిట్ సైడ్కి మిడిల్ పాయింట్కి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది M అనుకోండి, ఇది N అనుకోండి, ఓకేనా. ఇలాగా ఇదేంటిది మీడియన్. అలాగే ఇటు నుంచి కూడా ఒక మీడియన్ డ్రా చేయొచ్చు, ఇటు నుంచి కూడా ఒక మీడియన్ డ్రా చేయొచ్చు. ఈ మీడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని ఏమంటాం, సెంట్రాయిడ్ అంటాం. ఇది సెంట్రాయిడ్ G అనుకోండి, అలాగే సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏంటంటే మిడ్లో, కరెక్ట్గా మిడ్ పాయింట్లో మనం ఏం చేస్తాం, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే, బైసెక్టర్ అంటే ఈ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇది పర్పెండిక్యులర్ అంతేనా, సైడ్ పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. దీని యొక్క పాయింట్, అలాగే ఈ సైడ్ కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఈ సైడ్ కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్ మనం డ్రా చేసామనుకోండి. డ్రా చేస్తే ఆ మూడు కూడా ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ కట్ అవుతున్నాయి అనుకుందాం, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే దీన్ని ఏమనుకుందాం, సర్కమ్ సెంటర్. దాన్ని ఏమంటాం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈజ్ ఈక్వల్ టు సర్కమ్ సెంటర్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆర్ ఆదో సెంటర్. అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ ఏంటిది, సెంట్రాయిడ్. ఈ విధంగా ఈ మూడు లైన్స్ కూడా కొలీనియర్ పాయింట్స్ అనమాట. ఈ విధంగా వచ్చిందనుకుందాం, ఇదొకటి పాయింట్ వచ్చిందనుకోండి. ఈ మూడు కూడా చూడండి ఒకే లైన్ మీద ఉన్నాయి, ఆదో సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్. ఈ ఫ్యాక్ట్ అర్థమైందా. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇన్ ఎనీ ట్రయాంగిల్, నోట్ కింద రాసుకోండి ఇక్కడ నోట్. ఇన్ ఎనీ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే, ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఆదో సెంటర్ కామా సెంట్రాయిడ్
అండ్ సర్కమ్ సెంటర్ ఆర్ కొలీనియర్ పాయింట్స్. అదే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనుకోండి, ఆల్ సైడ్స్ ఆల్ పాయింట్స్ అంటే ఆల్ సెంటర్స్ ఒకటే అయిపోతుంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే దీన్ని ఇలా కూడా మనం చూసే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అయితే అయిపోతుంది. అన్ని సెంటర్స్ ఇక్కడ అవుతుంది. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్, ఇన్ సెంటర్ మొత్తం అన్నీ ఒకటే అయిపోతాయి. అర్థమవుతుందా? సో ఇది నోట్ ఏంటంటే ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్ అండ్ సర్కమ్ సెంటర్ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? ఒకే లైన్ మీద ఉంటుంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చుగా కొలీనియర్, 3 కూడా కొలీనియర్ పాయింట్స్. ఇది ఒక పాయింట్. అండ్ ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్పేసి ఇప్పుడు ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాలంటే మీడియన్ ఉంది కదా, ఈ మీడియన్ అనే సెంట్రాయిడ్ మనకి 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది మనకు తెలుసు, ఇది 2 అయితే ఇది 1 అవుతుంది. అండ్ ఇంకోటి, ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఇవి ట్రయాంగిల్ ఓఏజీ, ట్రయాంగిల్ ఓఏజీ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎన్జిఎస్, ట్రయాంగిల్ ఎన్జిఎస్. ఈ ట్రయాంగిల్, ఈ ఎన్జిఎస్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకని? ఈ రెండు యాంగిల్స్ చూడండి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అండ్ ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అంటే అర్థం ఏంటి? ఈ రెండు ప్యారల్ లైన్స్. ఈ రెండు ప్యారల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్ అయితే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ యాంగిల్ ఈక్వల్. ఇలా రెండు ప్యారల్ లైన్స్ ఉన్నాయనుకోండి, దీనికి ఇది ఒక ట్రాన్స్వర్సల్ అనుకోండి, ఆల్టర్నేట్ యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్ వేరు. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ దీనికి అంటే ట్రాన్స్వర్సల్కి అటువైపు ఇటువైపు ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇది ట్రాన్స్వర్సల్ అయితే, ఈ రెండు ప్యారల్ లైన్స్ అయితే, ఇది ట్రాన్స్వర్సల్ అయితే, ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలిగా, కంపల్సరీ అవ్వాలి. అలాగే ఇది ట్రాన్స్వర్సల్ అయితే ఈ రెండు ఈక్వల్ అయితే ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అవ్వాలిగా. అంటే ఆల్ యాంగిల్స్ అంటే దీంట్లో ఈ యాంగిల్స్ దీని రెండింటి యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి అంటే బై AAA సిమిలారిటీ ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి. ఇందాక చెప్పాను ఆల్రెడీ. సేమ్ రేషియోలో రేషియోస్ ఆర్ ఈక్వల్. రేషియోస్ ఆఫ్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ అనమాట. అర్థమంటే అంటే ఏజీ బై జిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓజీ బై జిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓజీ బై జిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓజీ బై జిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బై ఎస్ఎన్ ఏజీ బై జిఎన్. ఓజీ బై జిఎస్ అంటే ఓజీ బై జిఎస్ ఎంత? ఇది 2:2 రేషియోలో ఉన్నాయి. 2:1 రేషియో అంటే 2/1. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఓజీ బై జిఎస్ కూడా 2/1 రేషియోలో అని చెప్పాలి. ఓజీ బై జిఎస్ ఏజీ బై జిఎన్ అంతే. ఏజీ బై జిఎన్ మనకు తెలుసు కదా 2:1 రేషియో అంటే 2/1. ఓజీ బై జిఎస్ అంటే ఓజీ బై జిఎస్. దిస్ ఎంప్లాయిస్ ఈ రెండింటిని దీనికి ఈక్వల్ చేయండి ఫస్ట్, తర్వాత ఈ రెండింటిని దీనికి ఈక్వల్ చేయండి. ఏమవుతుంది? ఇది ఓజీ బై జిఎస్ అంటే ఓజీ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ జిఎస్. ఇది ఒకటి కొంచెం అంటే ఓజీ జిఎన్ కూడా 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అని అర్థం. అదే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. అలాగే ఆల్ సైడ్స్, అలాగే దీన్ని కూడా ఇది కూడా ఏమవుతుంది? ఇది 2 ఇది 1 అయిపోతుంది. అంటే ఓజీ అంటే జీ సెంట్రాయిడ్ ఓఎస్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అని అర్థం. దీని నుంచి మనం ఇంకోటి చెప్పచ్చు 1/2 అంటే 2/1 ఈజ్ ఈక్వల్ టు ఓఏ బై ఎస్ఎన్. అంటే దిస్ ఎంప్లాయిస్
ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 times of Sn. 2 times of Sn. ఓఎన్ అంటే ఇది 1 అవుతుంది, సారీ. ఓఎన్ ఓఏ బై ఎస్ఎన్, ఇది ఓఏ బై ఎస్ఎన్. ఓఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 times of Sn. అంటే ఇది 1, అంటే ఇది 2 times, ఇది 1 time. ఓకేనా? ఈ విధంగా మనం ఆర్థో సెంటర్ సర్కమ్ సెంట్రల్ జాయిన్ చేసే లైన్ సెంట్రాయిడ్ 2:1 రేషియోలో ఎందుకు డివైడ్ చేస్తుందంటే ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇది జస్ట్ ఫర్ అర్థం, జస్ట్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గురించి చెప్పాను అంతేగాని. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది, గుర్తుపెట్టుకోండి. ప్రూఫ్ ఏమీ అవసరం లేదు, జస్ట్ నేను ప్రూఫ్ చేసి చూపించాను ఫర్ ది సేక్ ఆఫ్ కంప్లీట్నెస్. ఓకేనా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 7.